ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సడన్ గా లేచి నడుస్తున్నప్పుడు తలలో పార్షియల్ గా తిమ్మిర్లు ఎక్కుతున్నట్టు అవుతుంది. అది ఎందుకు అవుతుంది డాక్టర్ గారు? ఇస్ ఇట్ బికాస్ ఆఫ్ స్ట్రెస్? అది అన్ని వేళలా అవ్వకపోవచ్చు. అది బ్లడ్ సర్క్యులేషన్ లోపించా? ఏం జరుగుతుంది? నుంచున్నప్పుడు సడన్గా తలంతా తిమ్మిరెక్కినట్టు అవ్వడము, లేకపోతే ఒక్కసారిగా తల తిరిగినట్లయి వాళ్ళు ఇంబ్యాలెన్స్కి లోనై పడిపోతారేమో అన్న ఫీలింగ్ వస్తుంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే మనకు ఆ బ్లడ్ సర్క్యులేషన్లో ఫ్లక్చుయేషన్స్ వచ్చినప్పుడు ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అనేది ఇట్ హ్యాస్ టు టేక్ ఓవర్ ద ఫంక్షన్. సో వెంబడే ఆ బీపీని నార్మల్సీకి తీసుకొచ్చేస్తుంది. మన కంట్రోల్లో ఉండదు అది ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అనేది. కానీ ఫర్ ఫ్యూ రీజన్స్ ఇది లోపిస్తుంది. అది ఎందుకు? డయాబెటీస్ వల్ల అవ్వచ్చు, లేకపోతే ఏజ్ రిలేటెడ్ ఉంటుంది, కొన్ని ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్లో కూడా రావచ్చు. అండ్ ఫ్లూయిడ్ డిస్టర్బెన్సెస్, మనం సరిగా వాటర్ తాగకపోవడం, బీపీ మెడికేషన్స్ వాడే వాళ్ళల్లో ఇది చాలా కామన్గా చూస్తూ ఉంటాం. విపరీతమైన స్ట్రెస్లో ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే దే ల్యాక్ స్లీప్, ప్రాపర్ ఫుడ్ ఇంటేక్ ఉండదు, టైమింగ్స్ మెయింటైన్ చేయలేరు, రైట్, మల్టిపుల్ థింగ్స్ రన్ అవుతూ ఉంటాయి మైండ్లో అలాగా. సో ఒక్కసారిగా వాళ్ళు సడన్గా లేచినప్పుడు ఈ ఫీలింగ్ అనేది వస్తుంది. కరెక్ట్. సో వాళ్ళకు ఒక 2-3 చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది. ఒకటి, ఫ్లూయిడ్ ఇంటేక్ పెంచుకోవాలి. ఒకవేళ బాగా బీపీ ఫ్లక్చుయేషన్స్ ఉంటే కనుక సాల్ట్ యాడ్ చేసి వాళ్ళని ఫ్రూట్ జ్యూసెస్ కానీ బటర్ మిల్క్ కానీ తీసుకోమని చెప్తాం. బీపీ మెడిసిన్స్లో ఏమన్నా రాంగ్ ఆర్ ఓవర్ డోసేజ్ అవుతుంటే కనుక అవి అడ్జస్ట్ చేయమని చెప్తాం. థర్డ్ థింగ్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. అంటే లేచి నుంచునేటప్పుడు వాళ్ళు యాంకిల్ మూమెంట్స్ చేయాలి. సో పైకి కిందకి అనడం, సర్క్యులర్ మూమెంట్స్ చేయడం, రివర్స్ సర్కిల్ మూమెంట్స్ చేయడం, 5 టైమ్స్ కనుక ఇవి చేసుకుంటే సర్క్యులేషన్ ఎబ్నార్మాలిటీస్ అన్నీ కంట్రోల్లోకి వస్తాయి. దెన్ ఈవెన్ ఇఫ్ దే గెట్ అప్ ఆల్సో దే విల్ నాట్ గెట్ దిస్ సెన్సేషన్. ఇంకొక చిన్న ఆసనం ఉంటుంది యోగాలో, తాడాసనం అంటారు. సో బాడీని కంప్లీట్ స్ట్రెచ్ చేయడం. దీని మీద నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు వీ హ్యావ్ డన్ ఎ రీసెర్చ్. సో ఇలా నుంచోగానే కళ్ళు తిరిగి పడిపోయే వాళ్ళలో అలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఈ ఆసనం చేపిస్తే దే బికేమ్ రియలీ బెటర్. తాడాసనం. 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 తాడాసనం బేసికలీ స్ట్రెచింగ్ ద బాడీ లైక్ అ రోప్. అంతే, వెరీ సింపుల్ ఎక్సర్సైజ్ బట్ ఇట్ ఈస్ రియలీ ఎఫెక్టివ్. సో ఒక 5 to 10 times ఎవ్రీడే మార్నింగ్ అది చేయమని చెప్తాం. ఆర్ వెన్ ఎవర్ సంబన్ ఈజ్ వర్కింగ్ ఫర్ అ లాంగ్ టైమ్, కూర్చుని వర్క్ చేస్తూ ఉంటారు, 2 hours ఒకసారో 1 hour ఒకసారో బ్రేక్ తీసుకోండి, 5 times స్ట్రెచింగ్ చేయండి. దట్ ఇట్ సెల్ఫ్ విల్ ప్రివెంట్ సచ్ సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. అంటే అఫ్ కోర్స్ కళ్ళు తిరగడం ఒక ఎత్తు అయితే ఐఎమ్ టాకింగ్ అబౌట్ తిమ్మిర్లు ఎక్కడం కూడా దాని వల్లే. బ్లడ్ సర్క్యులేషన్ అనేది అబ్నార్మల్ అయ్యి అలా తిమ్మిరెక్కినట్లు అవుతుంది, అది లేదా కళ్ళు తిరిగినట్లు. సో ఈ రెండిటికి కూడా దిస్ ఇస్ ద బెస్ట్ రెమెడీస్.